హాయ్ చిన్నోడు చిన్నమ్మ, వెల్కమ్ టు కృష్ణవేణి ఆల్ వ్లాగ్స్. మీ పిల్లలు ఫెయిల్ అయ్యారని బాధపడుతున్నారా? ఎందుకు అమ్మా నాన్న బాధపడాలి? ఒక ఎగ్జామ్ పోయినంత మాత్రాన వాళ్ళేమి ఊడిపోయినట్టు కాదే. ఒక మెట్టు దిగారంటే రెండో మెట్టు ఎక్కడానికని మీరు సపోర్ట్ చేయాలి వాళ్ళని, అంతే తప్ప పక్కనోళ్ళ మాటలు విని మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల్ని తిట్టడం కానీ ఏం చేయకండి. ఎందుకంటే 10th ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, కొంతమంది బాగా రాయొచ్చు, కొంతమంది మార్క్స్ ఎక్కువ వస్తాయి, కొంతమందికి తక్కువ వస్తాయి. ఎక్కువ మంది హిందీలోనే పోతారు. మీ మనసులో బాధ ఉంటుంది, ఇంత కష్టపడి చదివించాను, ఇంతగా ఇలాంటి స్కూల్లో వేసాను, అయినా వీడు ఇలా చేశాడని. కానీ వాడు పాస్ అవ్వాలనే రాస్తాడు కదండి, వాడు ఫెయిల్ అవ్వాలని ఏమీ రాయడు కదా. వాడు ఎగ్జామ్ పోయిందని చెప్పగానే మనకి బాధ అనిపించినా, సరేరా నువ్వు ఎలా రాసావు ఏంటి అని దగ్గర కూర్చోబెట్టి వాడితో మాట్లాడారనుకోండి కాసేపు, వాడికి ఏదో తెలియని ధైర్యం వస్తుంది. నేను ఇలా చదివానా, ఇలా ఫెయిల్ అయ్యాను, ఇంకా బాగా చదవాలి అనే కాన్ఫిడెన్స్ వాడికి వస్తుంది. మీరు అమ్మా నాన్నగా కాన్ఫిడెన్స్ వాడికి ఇచ్చాడంటే వాడికి ఎన్నో ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుంది. 10th క్లాస్ అనే కాదండి, ఏ క్లాస్ అయినా సరే ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చాయంటే మీరు అలాగే రియాక్ట్ అవ్వారనుకోండి, దగ్గర కూర్చోబెట్టి వాడికి చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా మాటలు చెప్పడం చాలా ఈజీ, పాటించడమే కష్టం అనుకోవచ్చు మీరు, కానీ అది కాదండి. నేను ఎక్స్పీరియన్స్ చేసిందే చెప్తున్నాను. మీకు చిన్న కథ లాంటి నిజమైన స్టోరీ చెప్తాను, పూర్తిగా వినండి స్కిప్ చేయకుండా. అది నిజంగా జరిగింది. నాకు ఈ వీడియో 100 మెంబర్స్ చూసి అక్క ఎవరు అని కామెంట్ చేస్తే నేను వాళ్ళ పేరు కూడా రివీల్ చేస్తాను. ఒక అమ్మాయి 5th క్లాస్ వరకు చదువుతుంటే ఆ ఇయర్ ఫెయిల్ అయిపోయింది. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి, మీ అమ్మాయి ఏమీ రాయట్లేదు, 5th క్లాస్లోనే ఉంచేస్తాం, 6th ప్రమోట్ చేయమని చెప్పారు. ఆ అమ్మా నాన్న సరే అని ఒప్పుకొని ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసాక ఆ పిల్లని ఒక్క మాట కూడా అనలేదు. తిడితే చదువుతారా, కొడితే చదువుతారా, వాళ్ళ కాళ్ళే తెలుసుకుని చదవాలని ఒక్క మాట కూడా అనలేదండి. ఈవినింగ్ బుక్స్ తీసుకోవడానికి మళ్ళీ ప్రిన్సిపల్ సార్ కౌరు పంపించారు. అప్పుడు ప్రిన్సిపల్ సార్ మాట్లాడిన మాటలు ఏంటంటే, మీ అమ్మాయిని హాస్టల్లో వేసేయండి, మేము చదివిస్తాము, 5th క్లాస్కి పంపిస్తాము అన్నారు. అప్పుడు సరే అని అమ్మా నాన్న ఒప్పుకొని ఇంటికి వచ్చారు. ఆ పాపని హాస్టల్లో వేసేసి, అదే 4th క్లాస్లోనే ఉంచేస్తామనగానే ఇది చదవదు, ఏమీ చేయదు, దీన్ని స్కూల్లో వేయడమే వేస్ట్ అని కొట్టి ఫీజుకి డబ్బులు వేస్ట్ అని ఇలాగ అనుకుని ఉంటే ఆ తల్లిదండ్రులు డిగ్రీ పూర్తి చేసి ఉండేది కాదేమో కదా. మళ్ళీ ప్రిన్సిపల్ సార్ ఆ తల్లిదండ్రులు కౌరు పంపించారు, మీ అమ్మాయి తెలుగు అక్షరాలు బాగా రాయట్లేదండి, ఎల్కేజీ క్లాస్ రూమ్లో కొన్ని రోజులు కూర్చోబెట్టి అవన్నీ నేర్పిస్తాము అని మళ్ళీ కౌరు పంపించారు. అప్పుడు కూడా అమ్మ నాన్న ఏమీ అనలేదు, తినే భయపడుతూ చెప్పింది తప్ప. అంటే మీరు అనొచ్చు, అప్పుడు కొట్టుంటే ఇప్పుడు రాసి ఉండేదేమోనని. అప్పుడు కొడితే చిన్నపిల్ల మనస్తత్వం ఏమవ్వి, తను ఎంత మనోవేదన అవుతుందండి. 2 నెలల వరకు ఎల్కేజీ రూమ్లో కూర్చోబెట్టి అక్షరాలన్నీ నేర్పించారండి. ఆ సంవత్సరం తెలుగు మాస్టర్ చాలా మంచివారండి. తను ఏం రాసినా అమ్మ ఇలా కాదు అలాగే నేర్పించే మాస్టర్ ఉండడం వల్ల కూడా తనకి ప్లస్ పాయింట్ అయిందండి. అదే తనని మళ్ళీ ప్రిన్సిపల్ సార్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ కొడితే, మళ్ళీ ఆ తల్లిదండ్రులు పిలిస్తే వాళ్ళకి ఇంకా మనసు బాధగా అనిపిస్తుంది కదండి. తను అనకపోయినా ఇప్పుడు మార్క్స్ తక్కువ వచ్చాయని ఏం బాధపడకమ్మా, నువ్వే బాగా చదువుతావు అని ఎంకరేజ్ చేసేదండి వాళ్ళమ్మ. అలా 10th క్లాస్ వరకు పూర్తి చేసిందండి ఆ స్కూల్లోనే. 10th క్లాసు అందరికన్నా తక్కువ వచ్చాయి, పాస్ అయింది. మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు తనకే తక్కువ వచ్చాయంటని ఆ అమ్మాయినే అంటే, ఆ మాట ఎట్టుకెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్తే, అమ్మ మనం పాస్ అయ్యాం కానీ ఫెయిల్ అవ్వలేదు కదా, గాలికి వాడినే మాటలు గాలికే పోతాయి తప్ప మన దాకా రావు అని తన బిడ్డని ఓదార్చింది. 10th అయింది, ఇంటర్ పాస్ అయింది, ఫస్ట్ ఇయర్ పాస్ అయింది, డిగ్రీ కూడా అయ్యింది, పెళ్ళి కూడా అయ్యింది. అదే చిన్నప్పుడే ఆ టైంలోనే వాళ్ళ అమ్మ నాన్న స్కూల్ మానిపించేసి ఇంట్లో కూర్చోబెడితే అప్పుడు ఎలా ఉండేదండి పరిస్థితి, ఒకసారి మీరే ఆలోచించండి. ఇందులో ఎవరు గ్రేట్ అండి? అమ్మా నాన్నే గ్రేట్. అమ్మా నాన్న మించిన దైవం లేదని అందుకే అంటారు.
అమ్మా నాన్న సపోర్ట్ ఉంటే లోకాన్ని జయించవచ్చు. ఇప్పటికీ కూడా అమ్మ ఇప్పుడు నేర్చుకుంటూనే ఉండాలమ్మా. మనం నేర్చుకుంటేనే అన్నీ నేర్చుకోగలుగుతాము. ఏదైనా వదిలేస్తే, ఏదైనా పని మొదలు పెడితే అది అవ్వేదాకా వదలొద్దని చెప్తుందండి. ఒక్క మాట చెప్పండి మీ పిల్లలతో, ఎప్పుడైనా సరే ఎప్పుడు ఫస్టే ఉండాలి. ఫెయిల్ అవ్వు, పాస్ అవ్వు, ఓడిపో, గెలువు, ఎప్పుడు ముందడిగేస్తే ఎప్పుడు ముందే ఉంటామండి. ఈ కథ నిజమండి, అబద్ధమైతే కాదు. అబద్ధం చెప్పాల్సింది కూడా ఏమీ లేదు ఇందులో. నేను నా పిల్లలు చిన్నపిల్లలైనా వాళ్ళకి ఇవే నేర్పిస్తానండి. అమ్మ నీకు ఈరోజు 5 మార్క్స్ వచ్చాయి కదా, రేపు ఇంకా బాగా చదివిస్తాను, అప్పుడు ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఎగ్జామ్కి వెళ్ళనని భయపడింది అనుకోనమ్మా, వెళ్ళి రాయి, ఏమైంది, మార్క్స్ తక్కువ వచ్చినా ఏమీ పర్వాలేదని చెప్తానండి. అలా చెప్పడం కరెక్టో రాంగో నాకు తెలీదు, నాకైతే కరెక్టేనండి. మనకి కలిగేది బాధ ఏంటండి, మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి కలిగేదే కదండి అసలైన బాధ అంటే. ఇదేంటి మినీ కుకింగ్లో ఇలా మాట్లాడుతుందని మీకు అందరికీ అనిపించవచ్చు. నాకు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరదాగా ఉందని చూస్తారు కదండి చిన్న వంట అంటే. అందుకే అదే ఒక సబ్జెక్ట్ కింద తీసుకుని దాంట్లోనే నేను మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతున్నాను. నేను ఇప్పటి వరకు మాట్లాడిన మాటలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చిన్నోడు చిన్నమ్మ ఓ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ కూడా చేయండి. మీకు నచ్చిన మాటలు మీ చుట్టాలకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా, మీ ఫ్రెండ్స్కి పంపిస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. అన్నీ తెలిసి ఉండొచ్చు, ఏదో ఒక విషయం అయినా తెలియకుండా ఉండొచ్చు కదా. మనకి తెలిసింది గోరంతా, తెలియాల్సింది